సార్ ఈరోజు ఇద్దరు ఎమ్మెల్సీలు నిన్న ఆల్రెడీ ఇద్దరు ఎంపీలు రాజీనామా చేశారు వైసీపీకి సంబంధించి. తులసిరెడ్డి గారు, కర్రీ పద్మశ్రీ, అలాగే కళ్యాణ్ చక్రవర్తి. అయితే ఇక పరంపర స్టార్ట్ అయింది. సెప్టెంబర్ 1-2 తారీఖుల్లోనే ఇంకా కొంతమంది ఎంపీలు అయితే టీడీపీ లేదంటే ఎక్కువ మంది బీజేపీలోకి జంప్ అవుతారని చెప్పేసి, ఇక తర్వాత నెమ్మదిగా ఎమ్మెల్యేలు కూడా జారుకుంటారని చెప్పేసి. ఏం జరుగుతుంది? ఇక వైసీపీ ఇక దీనికి ఫ్యూచర్ లేదు అనే ఒక నిర్ణయానికి వచ్చేసినట్లుగా అనుకోవచ్చా అందులో ఉన్నటువంటి నాయకులను, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా? సార్ మీ వాయిస్ మ్యూట్లోకి వెళ్ళింది. అవునా? ఇప్పుడు ఓకే సార్. ఓకే, యా ప్లీజ్. 2 సుమతి పద్యాలు జ్ఞాపకం వస్తున్నాయి. ఒకటి, ఎప్పుడు సంపద కూడిన అప్పుడు బంధువులు వత్తురు అది ఎట్టన్నన్, తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు కదరాస్మతి అని 300 సంవత్సరాల పద్యం చెప్పాడు. ఈ పద్యం వచ్చేసి ఇప్పుడు టీడీపీ కూటమికి వర్తిస్తుంది. ఎందుకంటే అక్కడ సంపద, ఇక్కడ అధికారం. ఎప్పుడు అధికారం కూడిన అప్పుడు వలసలు వచ్చురు గదరాస్మతి అన్నట్టుగా ఇక్కడ రాజ్యసభ మెంబర్స్ కానీ, ఎమ్మెల్సీలు కానీ, మిగతా వాళ్ళు కానీ, మిగతా మాజీలు కానీ, టీడీపీ కూటమి కానీ, టీడీపీ కానీ, బీజేపీకి కానీ, జనసేనకు కానీ పోయేదానికి ఈ పద్యం జ్ఞాపకం వస్తుంది. రెండవది వచ్చేసి వైకాపా పార్టీకి ఇంకో పద్యం, కమలములు నీట బాసిన కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్, తమ తమ నెలవులు తప్పిన తమ మిత్రుల శత్రువులు ఒకటో తథ్యము సుమతి. కాబట్టి అధికారం పోయినప్పుడు మిత్రులు శత్రువులు అవుతారు, అధికారం వస్తే శత్రువులు మిత్రులు అవుతుంటారు. కాబట్టి ఇది ఎప్పుడంటూ జరిగేది ఇది. కాబట్టి ఇదేమి ఈ వైకాపాకు కొత్తగా జరిగింది కాదు. గతంలో ఇందిరాగాంధీనే బ్రహ్మాందరెడ్డి వచ్చేసి పార్టీ నుండి, ఆవిడ ఓడిపోయిన సందర్భంలో పార్టీ నుండి బహిష్కరించాడు వచ్చేసి ఇందిరాగాంధీ, ప్రపంచ నేతనే వచ్చేసి. కాబట్టి అది గతంలో వచ్చేసి 2014-19 మధ్య వైకాపాలు టీడీపీలోకి పోయినారు, 2019-24 మధ్య టీడీపీలో వైకాపాలకు పోయినారు. ఇప్పుడు మళ్ళా 2024 నుండి మళ్ళీ స్టార్ట్ అయితే మళ్ళీ ఈ పక్క నుండి ఆ పక్క పోతారు. టీడీపీ 5 మంది ఎంపీలు ఉంటే రాజ్యసభ ఎంపీలో 4 పోలే బీజేపీలే. టీడీపీ వాళ్ళు 5 మందిలో ఆ కనకమెడలు మిగిలిపోయారు, మిగతా 4 పోయారు. కాబట్టి ఇది జరుగుతూ ఉంటుంది. దీంతోనే పార్టీలు వచ్చేసి ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు? 3 ఎమ్మెల్యేలు వచ్చారు. వాళ్ళు చర్య చేయకుంటే వాళ్ళని సస్పెండ్ చేశాడు. కాబట్టి ఇవన్నీ ప్రజల్లో వచ్చేసి దీనికి ఏముండదు. నాయకుని దగ్గర సత్తా ఉందా లేదా, ఆవులు మళ్లించేవాడే అర్జునుడు. కాబట్టి ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ తమిళనాడు చూసుకుంటే 1991. ఓకే, మరి ఆ యాంగిల్లోనే చెప్పండి. మీకున్నటువంటి రాజకీయ పరిజ్ఞానం, అలాగే మీకున్న సీనియారిటీ తెలిసిందే. మరి ఇప్పటికీ 2.5 నెలలు అయింది జగన్మోహన్ రెడ్డి గారి పదవి కోల్పోయి. మీరు అన్నారు కదా నాయకుడిని బట్టి ఉంటుందని చెప్పేసి. ఆయన తీరు ఎలా ఉంది? పార్టీకి ఒక జవసత్వాలు కల్పించే విధంగానే ఉందా? ఇప్పుడు ఒకటి, అతను కేసులు బట్టి ఉంటుంది. అతను జైలుకి పోయి అతని మీద అనర్హత వేటు పడితే తర్వాత పార్టీ నడిపే వాళ్ళు లేరు. అతను బయట ఉంటే బ్రహ్మాండంగా పార్టీ నడుపుతాడు. ఎవరు సందేహపడాల్సిన అవసరం లే. వయసు ఉంది, డబ్బు ఉంది, మీడియా ఉంది. కాబట్టి వీళ్ళు అటువంటి అధికారం ఉండే వాళ్ళు తప్పులు చేయక తప్పదు. కాబట్టి ప్రత్యామ్నాయంగా అది కాంగ్రెస్ అన్న ఎదగాల, వామపక్షం ఎదగాల. ఎందుకంటే ఆ పక్క టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఉన్నాయి. ఈ పక్క ఉండేది కాంగ్రెస్, వైకాపా అండ్ వామపక్షాలు. బట్ మేము ఎదిగితే ప్రత్యామ్నాయంగా రావాలా, లేదు మేము ఎదగలేదు అనుకో ఏదో ఒక పార్టీ ప్రత్యామ్నాయంగా ఉంటుంది. అతను జైలుకు పోయి అనర్హత వేటు పడితే ఇంకా పార్టీ నడిపోలేరు. కానీ అతను బయట ఉన్నంత వరకు 2014లో ఓడిపోలా, 2014 అధికారానికి వచ్చాడా, 16 నెలలు జైల్లో ఉన్నాడు. కాబట్టి అతన్ని పూర్తిగా అండర్ ఎస్టిమేట్ చేసే కరెక్ట్ కాదు. కానీ అనర్హత వేటు పడితే పార్టీ నడిపే వాళ్ళు లేదు. అదే జైలుకు పోయి నేను ఆ యాంగిల్ అడగట్లేదు సార్. నేను ఆ యాంగిల్లో నేనేమంటున్నా అంటే, ఆయన వారంలో ఇది అసలు 2 రోజులు కూడా ఏపీలో ఉంటున్నారో లేదు తెలియదు. ఎక్కువ కాలం, ఎక్కువ టైము బెంగళూరులో, ప్యాలెస్లోనే గడుపుతున్నారు. అలాగే ఇక్కడ ఏమన్నా ఉంటే ప్రజా సమస్యల మీద స్పందించే తీరు, నేను ఆ యాంగిల్లో అడుగుతున్నాను సార్. ఇంకా వచ్చేసి ఒకసారి 3 నెలలకి అన్ని విమర్శిస్తే ఎట్లా అనే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి మరి ఎక్కువ చేసినా 3 నెలలకినా అంటారు. కాబట్టి రౌడీ షీటర్లు కొట్టుకుంటే వెళ్ళి ఢిల్లీ స్థాయిలో చేశాడు కదా, ఎక్కువే చేశాడు కదా. కాబట్టి ఇప్పుడు అతను వచ్చేసి ఎవరెవరి బలహీనతలు, బలాలు ఉంటాయి. నాయకునికి అన్నాక ప్రతి నాయకునికి కొన్ని బలాలు, కొన్ని బలహీనతలు ఉంటాయి. అతనికి కొన్ని బలహీనతలు ఉన్నాయి, అతనికి కొన్ని బలాలు ఉన్నాయి. అతనికి మీడియా ఉంది, డబ్బు ఉంది,
కాబట్టి ప్రత్యామ్నాయంగా వచ్చేసి ఆటోమేటిక్ గా ప్రతి ఊర్లో వచ్చేసి కొందరు ఆ పక్క ఉంటే కొందరు ఈ పక్క ఉంటారు. కాబట్టి ఆ సమయం వచ్చినప్పుడు ఒక ఇష్యూ మీద డబ్బు పెట్టి ఖర్చు పెడితే పెద్ద సమస్య ఏం కాదు. వచ్చేసి అంత అండర్ ఎస్టిమేట్ వీళ్ళు ఏదో ఊహించుకొని రేపు సూపర్ 6 అమలు చేయలేరు. నాలుగు వచ్చేసి ప్రజల వ్యతిరేకత వస్తుంది. కాబట్టి అంత ఈజీ కాదు అధికారంలో ఉండే వాళ్ళు అనుకుంటారు మేము ఎల్లకాలం మేము ఉంటామని. అంత ఈజీ ఏం కాదు. కాబట్టి మనం అతను అండర్ ఎస్టిమేట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ మన పని మనము తప్పు ఉన్నప్పుడు తప్పు, ఇష్యూ బేస్డ్ గా తప్పు ఉంటే తప్పు చెప్పాల్సింది తప్పుని చేసి మొత్తము జయలలిత ఓడిపోయింది. జయలలిత 1996లో 234 సీట్లకు గాను ఏడీఎంకి 4 సీట్లు వచ్చినాయి. జయలలిత పర్సనల్ గా ఓడిపోయింది. మళ్ళా 2001కి వచ్చేకల్లా 196 సీట్లు మళ్ళీ అధికారానికి వచ్చింది. కాబట్టి జయలలిత పర్సనల్ గా ఓడిపోయింది. 234 4 సీట్లు వచ్చినాయి. ఇక్కడ 175కు 11 వచ్చినాయి. అది 234కు 4 వచ్చినాయి. ఆవిడే ఓడిపోయింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి 62,000 మెజార్టీ వచ్చింది పులిందల్లో. ఈ పరిస్థితిలో కూడా అంటే అండర్ ఎస్టిమేట్ అయ్యకూడదు. అతను వచ్చేసి 11 సీట్లే వచ్చినాయి. కానీ 62,000తో గెలిచాడు. వచ్చేసి చంద్రబాబు నాయుడు కంటే మెజార్టీ, ఉపం కంటే మెజార్టీ వచ్చినాయి. కాబట్టి అతను అండర్ ఎస్టిమేట్ మరి మనం అట్లేదు సార్. ఆయనే డిసప్పాయింట్ అయ్యి డిప్రెషన్ మోడ్ లోంచి ఆయనే డిప్రెషన్ మోడ్ లోంచి బయటికి రావట్లేదు. మీరు ఇప్పుడు చెప్పినటువంటి ఎగ్జాంపుల్స్ అన్ని ఆయన మర్చిపోయారేమో అన్న యాంగిల్లో అడుగుతుంది. ఇప్పుడు ఆయన ఎంకరేజ్ చేస్తేనే కదా క్యాడర్ కూడా యాక్టివేట్ అయ్యేది, నాయకులు కూడా నిలబడేది. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా ఏం చేస్తుంది, బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత కూడా ఏమో వాళ్ళ యాక్టివిటీస్ ఆగలేదు కదా. 16 నెలలు జైల్లో ఉండి కూడా పార్టీ నడిపి మళ్ళా 2014 ఓడిపోయి మళ్ళా 2019 అధికారానికి వచ్చాడు. కానీ మనం ట్రాక్ రికార్డును అండర్ ఎస్టిమేట్ చేసినా లేదు. 16 నెలలు జైల్లో ఉండి మళ్ళా బయటికి వచ్చేసి 2014లో అధికారంలోకి రాకుండా ఉండి 19 పార్టీ నడిపి అధికారానికి వచ్చాడు కదా. కాబట్టి మనము అదే ఆయన ఖచ్చితంగా పవర్ లోకి ఈసారి కూడా వస్తానన్న ఒక దీన్ని ఆ ఎక్స్పెక్టేషన్ నుంచి ఇంకా ఆయన ఈ డిఫీట్ మేము గన బలపడితే ఆ అవకాశం మాకుంది. ఎందుకంటే ప్రత్యామ్నాయం ఎప్పటికి వచ్చేసి ఇంతకుముందు టీడీపీ, బీజేపీ, జనసేన మూడు వేరుగా ఉన్నాయి. కాబట్టి వాళ్ళకైనా అవకాశం ఉన్నది. ఇప్పుడు లేదు, వాళ్ళ ముగ్గురు కూటమి. కాబట్టి ఇంకా ఉండేది వచ్చేసి కాంగ్రెస్, వైకాపా, వామపక్షాల. కాబట్టి వీళ్ళల్లో ప్రత్యామ్నాయం నేచురల్ గా వచ్చేసి ప్రభుత్వానికి ప్రత్యామ్నాయం ఉన్నప్పుడు ప్రజలు ఆలోచిస్తారు. ఆ ప్రత్యామ్నాయం వచ్చేసి మేము వచ్చామనుకోండి, జగన్ వచ్చేసి అవుట్ అయిపోతాడు. మేము వచ్చేసి ఆ స్థాయికి రాలేకపోయాం అనుకోండి, ఆటోమేటిక్ గా వచ్చేసి కమ్యూనిస్టులు సరే వాళ్ళ ఒక టైపు పోరాటం చేస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు ప్రత్యామ్నాయం వచ్చేసి ప్రభుత్వ కూటమికి అది కాంగ్రెసా వైకాపా అనేది, కాంగ్రెస్ వస్తే వైకాపా పోతుంది, మేము బలపడకుంటే అతనే ఉంటాడు. ఓకే వరలక్ష్మి గారు, మరి ఎమ్మెల్సీలు, ఎంపీలు రోజుకి ఒకరిద్దరు చొప్పున రాజీనామాలు చేస్తున్నారు. ఇప్పుడు ఈరోజు రాజీనామాలు చేసినటువంటి వారైతే గనక టీడీపీలో జాయిన్ అవుతాం అట్లాంటి మాటలైతే ఏమి వినపడలేదు. ఒకవేళ గనక టీడీపీలో లేదా కూటమిలోకి వస్తాము అని అంటే ఆల్రెడీ మీకు అవసరం లేనప్పుడు ఆల్రెడీ మీకున్నటువంటి క్యాడర్కి అలాగే నాయకులకి సముచిత స్థానం కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ పరిస్థితుల్లో నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే పాజిటివ్గానే అన్నారు, చూసి ఏమి ఇబ్బంది లేదనుకుంటే తీసుకుంటాము, ఎందుకంటే అవతల అసలు అటువంటి పార్టీయే ఇటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో నడపడం కరెక్ట్ కాదని చెప్పేసి ఆయన అన్న మాటలకి మీరు స్వాగతిస్తారా? సార్ స్వాగతించేది లేనిది పెద్దలు సార్ చెప్పారు, ఇప్పుడు తులసిరెడ్డి సార్ చెప్పారు, అధికారం ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా వస్తున్నారంటే వాళ్ళకి అధికారమో లేకపోతే జగన్ రెడ్డి గారి మీద ఉన్న నమ్మకం లేదు, 5 సంవత్సరాలు మాకు అధికారం లేకుండా మేము బ్రతకలేము అనుకుంటున్నారో తెలియదు. కానీ ఎవరైనా మన ఇంటికి శత్రువైనా మన ఇంటికి వచ్చి మన తలుపు తట్టినప్పుడు మనం స్వాగతిస్తాము. కానీ అధిష్టానం వాళ్ళు తీసుకునే నిర్ణయం. కానీ ఇప్పుడున్న క్యాడరు, కూటమి ప్రభుత్వంలో క్యాడర్ ఒకటే అంటుందండి, ఊసర వెళ్ళిలందరినీ ఎంకరేజ్ చేయొద్దు. ఎవరైతే 5 సంవత్సరాలుగా పార్టీ కోసం కష్టపడ్డారో, పార్టీ కోసము ఎవరితో అయితే యుద్ధం చేశారో వాళ్ళనే మళ్ళా తీసుకొచ్చి మన పక్కలో కూర్చోబెట్టుకునే దానికి ఏ కార్యకర్త అంటే నాతో కలిపి కూడా ఎవరు అయితే సుముఖంగా లేరు. ఎందుకంటే ఎవరు వచ్చినా కొత్త వాళ్ళకి మనం లేసి ఒక కుర్చీ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇవాళ ఎందుకంటే వాళ్ళు చేసిన అవమానాలు, వాళ్ళు చేసిన ఇబ్బందులు కార్యకర్తలు ఎవరు మర్చిపోలేదండి. నిజంగా నాయకుల సంగతి కాదు కానీ కార్యకర్తలు మాత్రం చాలా ఇబ్బందులు పడ్డారు, చాలా అవమానాలకు లోనయ్యారు. కాబట్టి కార్యకర్తలకు ఎంటైర్ నేను టీడీపీ నుంచి ఖచ్చితంగా చెప్తున్నానండి. గౌతు శిరీష గారు కూడా మొన్న ఒక ట్వీట్ చేశారు, ఊసర వెళ్ళిలందరినీ మీరు ఎంకరేజ్ చేయొద్దు సార్ అని.
మీ ద్వారా నేను ప్రభుత్వానికి కూడా అదే చెప్తున్నాను, ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు గారికి, ఒక తెలుగుదేశం కార్యకర్తగా కూడా. నేను డాక్టర్ నండి. 5 సంవత్సరాలుగా మేమంతా హాస్పిటల్స్ వదిలేసి మనం ఒక పార్టీ కోసమో లేకపోతే రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి బారి నుంచి బయటకు తీసుకురావాలా, ఇది మన వంతు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఒక యుద్ధమే చేశారు. కాబట్టి ఊసర వెళ్ళినందరినీ ఎంకరేజ్ చేసి ఇక్కడున్న కార్యకర్తలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వీళ్ళందరినీ పార్టీకి ఎవరు నిజంగా కష్టపడ్డారో వాళ్ళందరినీ చూసుకోవాల్సిన బాధ్యత పార్టీల మీద ఉంది. కాబట్టి ఇంకా వాళ్ళు మించి లేదు వస్తారు అంటే వస్తే లాస్ట్ కుర్చీ వేస్తే ఎవరు ఇబ్బంది పడరండి. అలా కాకుండా మొదటి కుర్చీలలో వాళ్ళకి స్థానం ఇస్తే మాత్రం కార్యకర్తలు నిజంగా చాలా హర్ట్ అవుతారు. ఇవి అందరూ అన్ని గవర్నమెంట్ అంటే అన్ని పార్టీలు కూడా ఇది తెలుసుకోవాలండి, కార్యకర్తల బాధను మాత్రం. అది నేను చంద్రబాబు నాయుడు గారికి మీ ద్వారా కూడా తెలియజేస్తున్నాను. రైట్. కోటేశ్వర గారు, యాక్చువల్గా గౌతు సురేష్ గారు అన్నది పోతుల సునీత గారి విషయంలో ఎమ్మెల్సీగా ఆవిడ అదే 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 మేడం, ఇప్పుడు వారు రాజీనామా చేసి ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారంటే ఖచ్చితంగా వేరే ఒక హామీ ఉంటేనే రాజీనామా చేసే అవకాశం ఉంది కదా సార్. ఒకటి అది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ వచ్చేసరికి వాట్ అబౌట్ ద నంబర్, ఎమ్మెల్సీగా ఇప్పటికీ కూడా వైసీపీకి కన్సిడరబుల్ నంబర్ ఉంది. ఏదైనా బిల్స్ ఉంటే కనుక అఫ్ కోర్స్ వాళ్ళు శాసనసభలో పెద్దగా ఉపయోగం లేదు, కానీ శాసన మండలికి వస్తే ఆ బిల్లు మీద కూలంకషంగా చర్చించవచ్చు. దాంట్లో లోటుపాట్లు ఉంటే ఆ బిల్లు పాస్ చేయించడంలో కూడా వారు ఎంతవరకు దాన్ని అడ్డంకి పెట్టొచ్చు. మరి ఈ రకంగా ఇప్పుడు ఇలా రాజీనామాలు చేయటం మూలంగా కూటమికి ఇటు ఎమ్మెల్సీ మండలిలో కావచ్చు, అటు రాజ్యసభలో కూడా నంబర్ పెరిగే పరిస్థితుల్లో వైసీపీ యొక్క స్ట్రాటజీ ఎలా ఉండే అవకాశం? ఇప్పుడు మనం చర్చించుకోవాల్సింది వైసీపీ స్ట్రాటజీ కాదు, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన స్ట్రాటజీ ఎలా ఉంటుంది అనేటువంటిది ఇప్పుడు చర్చ. ఎందుకు అంటే 2 ఎంపీలు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఇది మోపిదేవి వెంకటరమణ, ఇంకో బీదం వస్తాను. ఇప్పుడున్నటువంటి 11 మంది రాజ్యసభ ఎంపీల్లో అది పార్టీ చీలిక అనే దానికి కావాల్సి వస్తే 8 మంది కావాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ 2 రాజీనామా చేసినటువంటి వాళ్ళకి తిరిగి మళ్ళా అదే స్థానాల్లో మేము మిమ్మల్ని అభ్యర్థులుగా పెడతాము అనేటువంటి ఒక హామీ ఏదైనా చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా కూటమి 3 పార్టీలు కానీ అన్న హామీ ఇచ్చాయా లేదా అనేటువంటిది ఒకటి. ఒకవేళ అదే కనుక ఇచ్చేట్లయితే 9 మంది మిగులుతారు. 9 మందిలో 6 చీలితే సరిపోతుంది. అందుకని 6 సభ్యత్వాలని రక్షించడం కోసం ఒక ఎత్తుగడగా ఈ 2 రాజీనామా చేయించి మొత్తం సంఖ్య అంటే ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని నీరుగార్చడానికి ఈ విధంగా చేశారా అనేటువంటిది ఒక అనుమానం అయితే నాకున్నది. మిగిలినటువంటి వాళ్ళు కూడా రాజీనామా చేసి పార్టీలో చేరతారా, లేకపోతే 9 మందిలో 6 చీలిపోతే వాళ్ళ సభ్యత్వాలు ఉంటాయి, పార్టీ చీలిపోయినట్టు అవుతుంది, అట్లా చేస్తారా అనేటువంటిది చూడాల్సి ఉంది. ఇక ఎమ్మెల్సీల విషయంలో ఎమ్మెల్సీలు ఎంతమంది మొత్తంగా వైసీపీ వాళ్ళు ఉన్నా గానీ ఏ బిల్లుని గాని వాళ్ళు అడ్డుకునేటువంటి అవకాశమే లేదు. ఉన్నటువంటి రాజ్యాంగం ప్రకారం వాళ్ళు ఒకసారి తిప్పి పంపుతారు, మళ్ళా రెండోసారి వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ముద్ర వేయాల్సిందే తప్ప వాళ్ళకి ఎటువంటి అధికారము శాసన మండలికి కట్టలేదు. కాకపోతే రాజకీయపరమైనటువంటి ప్రచారం చేసుకోవడానికి ఉంటది. అందుకని ఇప్పుడు ఈ ఎమ్మెల్సీలకు కూడా రాజీనామాలు చేస్తున్నటువంటి వాళ్ళకు కూడా ఒకవేళ మీకు మళ్ళా ఎమ్మెల్సీ కాకపోయినా గానీ దానికి ఈక్వల్ గా ఉండేటువంటి పదవులు, నామినేటెడ్ పోస్టులు ఏమన్నా ఇస్తామని ఏమన్నా వాగ్దానం చేశారా? ఎందుకు అంటే అటువంటి దానికి కూడా, ఎందుకంటే దాని బదులు పనికిరానటువంటి ఎమ్మెల్సీ బదులు ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ వచ్చినా గానీ తెలుగుదేశం లేదా ఈ 3 పార్టీల కూటమిలో హవా నడుపుకోవచ్చు. ఇటువంటి ఎత్తుగడలు కూడా ఉంటాయి. అందుకని వీళ్ళు రాజీనామా చేసిన తర్వాత రాబోయేటువంటి రోజుల్లో వీళ్ళని ఎట్లా అకామిడేట్ చేస్తారు, ఒకవేళ చేరతారా లేదా అది వేరే అంశం. చేరితే దాన్ని బట్టి ఈ 3 పార్టీలు సిన్సియారిటీని మనం అప్పుడు చర్చించుకోవాలి తప్ప ఈ దశలో వాళ్ళు అట్లా చేయబోతున్నారనో ఇట్లా చేయబోతున్నారనో అయితే అనుమానాలు అయితే ఉన్నాయి. ఇవాళ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ఏ హామీ లేకుండా, ఎందుకంటే వాళ్ళందరూ కూడా గతంలో వైసీపీ తరఫున ఎన్నికైనా లేకపోతే నామినేటెడ్ పోస్టులు అయినా గానీ వాళ్ళ వెనకాల పెద్ద లాభం ఉంటది.
అటువంటి లాబీ ఉన్నటువంటి వాళ్ళు అంత తేలిగ్గా వెంటనే ఓవర్ నైట్ తెల్లవారేసరికి మేము రాజీనామా చేస్తున్నాం అని చెప్పేసి చెప్పారంటే నేనైతే నమ్మడానికి సిద్ధంగా లేరు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా నమ్మరు అనేటువంటివి గమనించాలి. అందుకని ఈ కథ ఏ విధంగా ముగుస్తుంది, ఇది ఒక ప్రహసనంగా ఉంటుందా లేకపోతే ఇది ఒక ఎత్తుగడగా జరుగుతుందా అనేటువంటిది మనం కొద్ది రోజుల తర్వాత కానీ ఏం జరుగుతుంది, ఎందుకంటే ఉప ఎన్నికలు వచ్చినప్పుడు కదా మనకు తెలిసేది. రాజ్యసభకు కానీ లేదా శాసన మండలికి కానీ ఉప ఎన్నికలు వచ్చినప్పుడు వీళ్ళకి గెలవడానికి అవసరమైనటువంటి స్ట్రెంత్ వీళ్ళ దగ్గర ఉంది కనుక ఆ మాత్రం దానికి ఏమి ఇబ్బంది ఉండదు. క్యాండిడేట్లు ఎవరిని పెడతారనేదే సమస్య. రైట్, ఓకే, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ కోటేశ్వర గారు, తులసిరెడ్డి గారు, వరలక్ష్మి గారు, అలాగే జనసేన పార్టీ వేణుగోపాల్ గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు సిటీ 24/7.